హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో గంగవెల్లి పప్పు. ఈ గంగవెల్లి పప్పును ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటది. అలాగే ఈ గంగవెల్లి కూర మనకి తెలంగాణలో ఎక్కువగా దొరుకుతది. ఇది తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. సమ్మర్‌లో దీన్ని తీసుకుంటే ఇంకా హెల్త్‌కి చాలా మంచిది. ఒంట్లో వేడి ఉంటే వేడిని కూడా తీసేస్తది గంగవెల్లి ఆకు. ఇప్పుడు ఈ గంగవెల్లి పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్పు పెసరపప్పును ఒక 15 మినిట్స్ వాటర్‌లో నానబెట్టుకున్నాను. పెసరపప్పు గంగవెల్లి కర్రీ చేస్తున్నాను నేను. ఈ పెసరపప్పు బదులు మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 15 మినిట్స్ నానబెట్టుకున్న ఈ పెసరపప్పును ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు గంగవెల్లి ఆకు నేనైతే ఒక 3 కట్టలు తీసుకుంటున్నాను. ఈ ఆకును మంచిగా చూసుకోవాలి. ఇందులో మనకి పిచ్చాకులైనా సరే లేదంటే గడ్డి ముక్కలు ఉంటాయి. అందుకే చూసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక చిల్లులున్న బౌల్‌లో వేసుకొని దీన్ని మనం 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న బౌల్‌లో వేసుకోవడం వల్ల మనకి మట్టి మొత్తం ఆ హోల్స్ ద్వారా కిందికి పడిపోతది. ఇలా ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిర్చి, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గంగవెల్లి ఆకును కూడా ఇందులో వేసుకోవాలి. నేను కాడలు కూడా తీసుకుంటున్నాను. మీకు కాడలు వద్దనుకుంటే ఓన్లీ ఆకు కూడా తీసుకోవచ్చు. కాడలు కూడా లేతగానే ఉంటాయి కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత ఇందులో ఒక 3 టమాటా ముక్కలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా టమాటాల పైన వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి టమాటాలు అలాగే గంగవెల్లి ఆకు కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయితది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ పెసరపప్పు అలాగే ఈ గంగవెల్లి ఆకు టమాటాలను వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటది. ఇలా ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతది. ఇప్పుడు ఇలా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని ఈ గంగవెల్లి ఆకు అలాగే ఈ పెసరపప్పు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం అలా చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకున్న చింతపండును ఇలా జ్యూస్ తీసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు ఎందుకు వేస్తున్నానంటే మనం టమాటాలు వేస్తున్నాం కానీ టమాటాలు అంత పులుపు ఉండట్లేదు. అందుకనే కొంచెం చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను. పుల్లగా టేస్ట్ చాలా బాగుంటది. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ గంగవెల్లి పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే చూడండి గంగవెల్లి పప్పు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు ఎంత లూజ్ కావాలంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చిక్కగా ఉంటేనే గంగవెల్లి పప్పు చాలా టేస్టీగా ఉంటది. మీకు లూజ్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్‌గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ గంగవెల్లి పప్పు చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ ఇది. ఒక్కసారి ఇలా నేను ట్రై చేసినట్టు ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతది. కర్రీ కూడా చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.